నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. ఈరోజు మనం చేయబోతున్నది రెసిపీ క్యాబేజీ పకోడా. క్యాబేజీ పకోడాకి కావాల్సిన విధానం మనం చూద్దామండి. మీరందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. క్యాబేజీ సన్నగా తురుముకున్న క్యాబేజీ ఒక 2 నిమిషాలు మనము నీళ్ళల్లో నానేసి ఉప్పేసి బాగా గట్టిగా పిండి మనము పక్కన పెట్టుకోవాలండి. అలా నేను పక్కన పెట్టేశాను. క్యాబేజీ మీడియం సైజు తీసుకున్నాను. మీడియం సైజులో హాఫ్ తీసుకున్నానండి. మరి ఈ యొక్క విధానం మనం చూద్దాం. క్యాబేజీ ముందుగా మనము అంతా ఇలాగా బౌల్లో వేసేసుకుందాం. సన్నగా తురుముకోవాలండి. ఎప్పుడైతే మనం సన్నగా తురుముకుంటామో బాగుంటుంది, తినేదానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే కూర ఇష్టపడారు కదా, ఇష్టపడని విధానం ఉన్నప్పుడు మనం ఇలాగ వాళ్ళకి స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు. ఇందులో మనము సాల్ట్ వేద్దాం. సాల్ట్ తగినంత మనం వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. పచ్చిమిర్చి నేనైతే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు తురుముకొని నేను పక్కన పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. కారం అండి, నేను ఎక్కువ కారం తీసుకోలేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా. ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. ఆనియన్స్ 1 కప్పు తీసుకున్నాను. చూడండి, ఆనియన్స్ ఇలాగా సన్నగా తురుముకోవాలండి. అలాగే చూసారా, పచ్చని పిండి ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాం కాబట్టి. కార్న్ఫ్లోరు ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. బీప్ పిండి మనం ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాం. ఒక 2.5 వేసానండి. అలాగే గరం మసాలా చూడండి, గరం మసాలా కొద్దిగా వేస్తున్నాము, ఎందుకంటే కొద్దిగా స్పైసీగా ఉంటుంది. మీకు ఇష్టం లేనప్పుడు కొద్దిగా ధనియాలు, పట్టా లవంగ మరి మీరు కలిపేసి మీరు మిక్సీ పట్టుకొని లేదా కచ్చా పచ్చగా దంచేసి మరి మీరు ఇలాగా వేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సోడా వేద్దాం. కొద్దిగా సోడా వేసుకున్నామండి, ఎక్కువ అవసరం లేదు. మనం కొద్దిగా వాటర్ పోసేసుకొని కలిపేసుకుందాం. నీట్గా ఇలాగా కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి. అంతా ఇట్లాగా కింద క్యాబేజ్ ఉంది, ఆ క్యాబేజ్ అంతా దీంట్లో కలిసిపోయేటట్టుగా బాగా మనం ఇలాగా కలిపేసుకున్నాం. మీకు ఏదైనా పిండి తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు. సాల్ట్ అన్నీ ఇప్పుడే మీరు చూసుకోండి. నీళ్ళైతే ఏం అవసరం లేదు, ఒకవేళ అవసరమైతే వేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్లో మనకు వాటర్ వస్తాయి, క్యాబేజీ కొద్దిగా మనకు వాటర్గా ఉంటుంది కాబట్టి. చూడండి, నాకైతే బాగా లూజ్ అనిపిస్తుంది. నేను ఇంకొద్దిగా పిండి వేసుకుంటున్నాను. చూడండి, ఇలా లూజ్గా ఉంది. మనకి క్యాబేజు, ఆనియన్స్ పిండి పట్టేటట్టుగా మనకు ఉండాలి. అలా ఉంటేనే మనకి బాగుంటుంది. అందుకని నేను కొద్దిగా వరిపిండి వేస్తున్నాను, బియ్యం పిండి. నాకైతే ఇది సరిపోతుందని నేను వేస్తున్నానండి. మనకి బియ్యం పిండి వేసిన దానివల్ల క్రిస్పీగా ఉంటుంది, కొద్దిగా చాలా టేస్ట్ కూడా అనిపిస్తుంది. అంతేనండి, చూసారు కదా. ఇట్లాగా మనకి క్యాబేజీకి, ఆనియన్స్కి 2 పిండి పట్టేటట్టుగా మనము ఇట్లా కలుపుకోవాలి. మొత్తము ఇట్లా బాగా
కలిపేసుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది. మనం వేసేసుకోవచ్చు. మీకు కారం తక్కువగా అనిపిస్తే మీరు కారం వేసుకోండి. స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. మీకు కలిపేటప్పుడే మీకు ఎంత లూజ్గా ఉందో చూసుకొని మధ్యలో మీరు కొద్దిగా పిండి కూడా వరిపిండి వేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చు, లేదనంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఉప్పు కూడా చూసుకొని మీరు వేసుకోండి, తగినంత వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఆయిల్ పెడతాం. మనము ఆయిల్ పెట్టేసి మనం కాల్ చేద్దామండి. అలా చూస్తూ ఉండండి. స్టవ్ వెలిగిద్దామండి. మనము కడాయి పెట్టేసుకుందాం. మనకి బాండిల్ కూడా వేడెక్కిపోయిందండి. మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా పక్కన పెట్టుకుందాం. ఆయిల్ పోద్దాము. కడాయి జాగ్రత్తగా పెట్టుకోండి, మళ్ళీ అటు ఇటు ఒలుగుతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల మనము పెట్టుకొని వెయిట్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ కానీ మరిగేటప్పుడు మనము కొద్దిగా పిండి వేసుకొని చూడాలి. చూడండి, ఆయిల్ మనకి మరిగిపోతుంది. ఇట్లాగా మనకి లోపల బబుల్స్ వస్తూ ఉన్నాయి. ఆ బబుల్స్ వచ్చినాయంటే మనకి ఆయిల్ మరిగిపోయినట్టు. కొద్దిగా వేసుకొని కాలిందా లేదా చూసుకోవాలి. అది పైకి బాగానే వచ్చేసిందంటే, తేలిపోయిందంటే ఆయిల్ మనకి మరిగిపోయినట్టు. కొద్దిగా ఒక 2 నిమిషాల్లో మనకి ఆయిల్ మళ్ళీ ఇంకొకటి వేస్తామండి. సో అదైతే పైకి లేసేస్తుంది వెంటనే. సరే, ఇంక మనకి కాగిపోయినట్టు ఆయిల్ ఇప్పుడు వేసేసుకుందామండి. కొద్దిగా అలా వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. చూడండి, మనకి స్లోగా మనము ఇలా తీసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్. క్యాబేజీ కదా, క్యాబేజీ చాలామంది ఇష్టపడరు కూరలలో. అట్లాంటి వాళ్ళందరికీ ఇలా చేసి మనం పెట్టచ్చు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా మరి తింటారు, వాళ్ళు ఆస్వాదిస్తాం. మనం బయట ఫుడ్ రకరకాల మనం కొనుక్కొచ్చుకొని తింటాం కదండి. దానివల్ల మనకి గ్యాస్ ఫామ్ ఎక్కువ అవ్వడం, తర్వాత వచ్చి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం, ఫ్యాట్ ఎక్కువ చేరడం ఇలాంటివి ఉంటాయి. మనం ఇంట్లోనే ఇట్లాంటివి మనం చేసుకొని తిన్నామంటే హెల్తీగా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. చూడండి, మనకి బ్రౌన్ కలర్ వచ్చిందనంటే మనం తీసేసుకుందాం. ఈ బబుల్స్ అన్నీ మనకి తగ్గిపోవాలండి. ఇలా తగ్గిపోయినప్పుడే మనకి కాలినట్టు. మనకి చూసారా, మనకి ఆయిల్ కూడా ఆ బబుల్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. మంచి కలర్ కూడా వచ్చేస్తే, మరి ఎక్కువ కలర్ రాకూడదు, మళ్ళీ అలాగంటే మాడిపోతాయి. ఇప్పుడు మనం తీసేసుకుందామండి. మీరు ముందే చూసుకోండి. కొద్దిగా వేసినప్పుడే మీరు సాల్ట్ కారం అన్నీ చూసుకొని, సరిపోకపోతే వేసుకోవచ్చు.
కొద్దిగా వేసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా ఓన్గా నేను చేస్తున్నానండి, క్యాబేజ్ పకోడా. ఎందుకో చేయాలనిపించింది, చేస్తున్నాను. ఒకసారి చేస్తే చాలా నచ్చింది, మళ్ళీ మీకు చూపిద్దామని ఫ్రెండ్స్ చేస్తున్నాను. మనకి ఆయిల్ ఇలా బబుల్స్గా వస్తుంది కదా, ఇదంతా తగ్గిపోవాలి. అదంతా తగ్గిపోయిన తర్వాత మనకి అది కాలిపోయినట్టు. అసలు మీరు ఇలా చేసి పెట్టారంటే లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలండి. ఒకసారి ఇలా తిప్పేద్దాం, ఎందుకంటే లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే అవి లోపల బాగా ఉడుకుతాయి, క్రిస్పీగా వస్తాయి. మనం హైలో పెట్టుకుంటే మనకి క్రిస్పీగా రావు, లోపల మెత్తగా ఉంటుంది. కరకర్ర ఆడాలంటే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వేగిపోతున్నాయి. అంతే, తీసేసుకుందాం. మనము కొద్దిగా కలర్ వచ్చిందంటే కొంచెం తీసేద్దాము. చాలా బాగుంటాయండి. మీరు సాసులైనా తినేయచ్చు, లేదు అని అంటే ఉట్టిగా అయినా తీసుకోవచ్చు. పకోడా కాబట్టి చాలా బాగుంటుంది. కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయినాక తీసేద్దాం. కొంచెం కొద్దిగా రెడ్డిష్గా తీసేద్దాము. మిగతాది కూడా మనం వేసేద్దాము. వీడియో తీద్దామంటే ఏ ఒకటి పిచ్చుకలు అరుస్తుంటావి. తర్వాత ఏంటి అంటే బండ్ల శబ్దాలు, పిల్లల శబ్దాలు అలా ఉంటూనే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అసలు వేస్తుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో. గరం మసాలా వేసాము, మనము ఆనియన్స్ వేసాము, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసాము. నెక్స్ట్ మనం కార్న్‌ఫ్లోర్ వేసాము, బీప్ పిండి వేసాము, శనగపిండి వేసాము. అలా కాల్నిద్దాం. వేసుకున్నాం. చివరి ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇలా అనుకుందాం. ఇలా కలిపేసుకున్నామంటే యువతల సైడ్ కూడా బాగా కాలుతుంది. ఎంత బాగా కాలుతూ ఉన్నాయో.
ఆ బబుల్స్ అన్నీ కొద్దిగా తగ్గిపోయిన తర్వాత తీసేద్దామండి. అప్పుడు వేగినట్టు మనకి. ఒకసారి మనం ఇలా కలబెట్టుకుంటూ ఉండామనుకో బాగా చూస్తారు కదండి, మనకి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి తీసేసుకుని స్టవ్ ఆపేసి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇంత బాగా కరకరలాడుతున్నాయో. కొద్దిగా ఈవినింగ్ టైము కొన్ని ఇలా తీసుకొని మనం కప్పులో పెట్టేసేసుకొని టీ తీసుకుంటూ మనము ఈ పకోడా తీసుకున్నాం అంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. చాలా కాంబినేషనే వేరు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి. నమస్తే అండి.